రికార్డింగ్ నెంబర్ 15. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు గ్రంథం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఆషాఢ మాసం మొదలైపోయింది. అక్కడ ఎలా ఉందిట, ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ ఎట్లా ఉన్నాయిటంటే ఒక అక్షరాల్లాగా సన్నగా జిలుగ్గా, ఒక లిపిలో జిలుగు లిపి అంటే పూర్వకాలం ఒక అక్షరానికి ఇంకో అక్షరానికి ఒక కనెక్షన్ లాగా ఉండేది. పెన్ ఎత్తి రాయడం ఉండదు, వరుసగా రాసుకుంటూ పోతారు, ఒకదానికి ఒకదానికి కనెక్షన్ ఉన్నట్టుగా కనబడుతుంది. దాన్ని జిలుగు లిపి అని అంటారు. అటువంటి అక్షరాలు స్పష్టాస్పష్టములుగా అంటే కొంచెం తెలుస్తున్నాయి, కొంచెం తెలియట్లే, కొన్ని స్పష్టంగా ఉన్నాయి, కొన్ని అస్పష్టంగా ఉన్నాయి. అట్లాంటి అక్షరాలన్నీ కలిపి తళతళలాడుతున్నట్టుగా ఆకాశంలో ఉన్నాయిట. అది కూడా ఏమిటి రాసున్నాయి అక్కడ అంటే, భూమి మీద పుడుతూ ఉన్న జీవుల కర్మఫల పత్రికలు రాస్తున్నాయ్యా. ఈ జీవికి ఇది కర్మఫలం, వాడిలా ఉంటాడు అంటే బ్లూ ప్రింట్స్ అన్నీ తయారవుతున్నాయ్యా అక్షరాల్లో అన్నట్టుగా తారకలు సన్నగా స్పష్టంగా తళతళలాడుతూ కనిపిస్తున్నాయి ఆకాశంలో. అందమైన ఆ జిలుగు లిపి వాటినన్నిటినీ అనేక ప్రతులు తీస్తున్నారు అన్నట్టుగా పొరలు పొరలుగా అనేక మబ్బు పొరలు కనపడుతూ ఉన్నాయిట. ఏదో ఆ రాసిన దానికే అనేక, మనం అంటాం కదా కాపీ తీయండి అని, అలా అనేక ప్రతులు తీస్తూ ఉన్నట్టుగా అనేక సన్నటి మబ్బు పొరలు కనపడుతూ ఉన్నాయిట. దక్షిణ మహాసముద్రము అనే నీలం రంగు సముద్రపు నీటి నుంచి చింది తరంగాలుగా ఆకాశపత్రం మీదే పడుతున్నట్టుగా, ఆకాశమే ఒక పత్రమైనట్టు దాని మీద పడుతూ ఉన్నట్టు, ఆకాశమే ఒక షీటు దాని మీద పడుతున్నట్టు, దక్షిణం నుంచి మేఘాలు ఉత్తరం వైపు పరుగులెత్తుతూ ఉన్నాయిట. ఆ బిందువులన్నీ కూడా ఆకాశపత్రం నుంచి మళ్ళీ కిందకి జారిపోయే తొలకరి జల్లుల్లాగా నైరుతి నుంచి ఈశాన్యంగా భూమిని తడుపుతూ ఉన్నాయిట. ప్రకృతిలో జరుగుతూ ఉన్న విషయాలన్నీ కూడా ఇలా ఊహించుకొని గనక చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో నిజంగా. మొట్టమొదట వర్ష బిందువులు పడిన చోట్లలో ఎక్కడెక్కడ పడతాయో ఆ ఒక వాసన వచ్చేస్తుంది భూమి దగ్గర నుంచి మనకి. ఆ కొత్తగా వేడివేడిగా బాగా ఉన్నటువంటి భూమి ఆ నీళ్లు పడంగానే గోరువెచ్చని గాడుపులు వస్తాయి. ఎలా ఉందిట అది, భూదేవి తాపాన్ని తీరుస్తూ ఉన్నటువంటి దీర్ఘమైన శ్వాసల్లాగా అంచెలంచెలుగా జీవుల్ని తాకుతూ ఉన్నాయిట అవి. భూదేవి గర్భవతి అయితే ఆ నిట్టూర్పులు పొడుగ్గా ఉంటాయి కాబట్టి శ్వాస పీలుస్తూ ఉన్నట్టుగా మొట్టమొదటి జల్లుల మట్టి వాసనలు గాలితో కలిసి ఆవిడ నిట్టూర్పుల్లాగా వస్తూ ఉన్నాయిట. అడవులలో నీళ్ల బిందువులు వర్షించిన చోట్లన్నీ వాసన చూసుకుంటూ లేళ్ళు వేగంగా పరిగెత్తుతూ ఉంటాయి. ఎండిపోయిన దొరువులలో ఎండిపోయినటువంటి గుంటలన్నిట్లో కూడా వర్షం పడి ఇంకిపోతే మెత్తబడిన మట్టి మీద తొండాల్ని చాచి వాసన చూస్తాయిట ఏనుగులు. అప్పుడు ఒక రకమైన తాపం ఉంటుందిట వాటికి, ఆ తాపంతో ఘీంకరిస్తూ ఉన్నాయిట. వేడిని అంతటిని కోల్పోయి అంటే వేడిని పోగొట్టుకొని హిమాలయాల స్పర్శ వల్ల చక్కగా శీతలతా సంస్కారముట అంటే చల్లబడిపోయిన దక్షిణ వాయువులు, శీతల వాయువుల వల్ల సంస్కారం పొందిన దక్షిణ వాయువులన్నీ కూడా మబ్బుల నుంచి ఏటవాలుగా జల్లుతున్న తొలకరి బిందువులు పడి గంగ సెలయేటి పాయలు కూడా చలికి పులకరించిపోతూ ఉన్నాయి. అంటే ఎండ తర్వాత వాన వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఆ పరిస్థితి అనేది, ప్రకృతిలో మనం కూడా ఒకళ్ళం అయిపోతే ఎలా ఉంటుంది ఆ భావం అని చక్కగా రాస్తూ ఉన్నారు ఇక్కడ మాస్టర్ గారు. సకల జీవులందరూ కూడా బయట నిల్చోలేక వాళ్ళ గూళ్ళల్లో దూరుతూ ఉన్నారుట. అటువంటి సమయంలో 7 ఋషులు జుట్లన్నీ కూడా జటాజూటాలన్నీ కూడా తడిసిపోయి ఒళ్ళంతా తడి బట్టలు అతుక్కుపోతూ ఉంటే మంచు కొండల లోయల్లో నుంచి పర్వతాల మీదకి ఎగబాక్కుంటూ వస్తున్నారుట. వడగళ్ళు మంచురాళ్ళు పిడుగులకి చిట్లి పెట్లి దొర్లి పడుతూ ఉంటే
తప్పించుకుంటూ వాళ్ళ పర్వతాల మీద ప్రయాణం చేస్తున్నారట. మేఘాలకు అధిపతి అయిన ఇంద్రుడు ఏం చేస్తున్నాడు, 1000 అంచులతో ఉన్న వజ్రాయుధాన్ని పెట్టి నల్ల మబ్బుల కొండరాళ్లను బద్దలు కొడుతున్నట్టుగా మెరుపులతో పిడుగులు పడుతూ ఉన్నాయిట. గాలి, నీరు, నిప్పు, మట్టి అన్నీ కలిసిపోతూ ఆకాశ రంగంలో, రంగం అంటే స్టేజి, ఆకాశం అనే స్టేజ్ మీద మహానటుడైన ఈశ్వరుడి పరివారం అంతా కూడా నాట్యం చేస్తూ ఉన్నట్టుగా ఉందిట. ఆ భూతగణాల నాట్యానికి నందిగారు మ్రోగించే మద్దెలల్లాగా లోయల్లో ఉరుములు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయిట. వాళ్ళందరూ నాట్యం చేస్తుంటే నందీశ్వరుడు మద్దెల వాయిస్తున్నాడేమో అనిపించేటట్లుగా లోయల్లో ఉరుముల ప్రతిధ్వనులు వస్తూ ఉన్నాయిట. ఉరుములు ఉరమటం, ప్రతిధ్వని రావటం జరుగుతోంది. భృంగి చేస్తున్న శంఖం, భృంగి శంఖం ఊదుతున్నాడేమో అనేటట్టుగా ఏనుగులన్నీ కూడా ఘీంకారం చేస్తున్నాయిట. దుమ్ము ధూళి రేగిన లోయల్లో ఉన్న ఆకాశము విభూతి రాసుకున్న మహానటుడు చిందులు తొక్కుతున్నట్టుగా ఉన్నదిట. 7 ఋషులు వాళ్ళ వాళ్ళ పరివారాలతో ఒక చోటుకి చేరి నిర్భీతిగా, అంటే ఏ రకమైన భయం లేకుండా ఆ దృశ్యాల్ని చూస్తూ ఆనంద పారవస్యం చెందుతున్నారట. అంటే సామాన్య మానవులకి ఏవైతే భయం గొలుపుతాయో అవి ఋషులకు భయం గొలిపేవి కాదు. వాళ్ళు ప్రకృతిలో ఒకటైపోయి వాటినన్నిటినీ చూసినప్పుడు ఇలా కనపడుతుంది వాళ్ళకు. పరమేశ్వరుడు నాట్యంలాగా, ప్రకృతి చేస్తూ ఉన్నటువంటి విలాసంలాగా అనేక రకాలుగా వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. వాళ్ళకు భయం లేదు కాబట్టి. ఆ ఋషుల్లో ఒకడైన వ్యాసుల వారు ఇట్లా అన్నాడు, ఈ హిమశైలం, ఈ హిమాలయాల పైనుంచి అన్ని లోకాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పంచభూతాలన్నీ చెలరేగిపోయినాయి, ప్రకృతి గుణాలతో మలినమైపోయి దేహాలు కప్పుకుంటూ ఉన్నాయి, దేహాలుగా కప్పుకుంటూ ఉన్నాయి. అంటే పంచభూతాల శరీరాలు వస్తూ ఉన్నాయి అని అర్థం. అందులో ఉన్న ఆకాశ పురుషుడు జీవులుగా దాగి ఉండి నానా రకాలుగా ప్రవర్తిస్తాడు. ఈ పంచభూతాలు చెలరేగినప్పుడు పుడుతూ ఉన్నటువంటి మానవుడి శరీరంలో ఉన్న ఆకాశ పురుషుడు అంటే ఆత్మవస్తువే ఆకాశ స్వరూపిణి. ఆ ఆత్మవస్తువే ప్రతి జీవిలోనూ ఉండి నడిపిస్తూ ఉంటుంది ఆ జీవిని. ఎప్పుడైతే ఈ పంచభూతాలు ఒక పద్ధతి లేకుండా చెలరేగుతూ ఉన్నాయో అప్పుడు ఆ ఆకాశ పురుషుడు కూడా రకరకాలుగా లోపల ఉండి అనేక విధాలుగా ప్రవర్తిస్తాడు. ఈ పంచభూతాలని బహుశా సంస్కరించటం కోసమే, అంటే ఈ పంచభూతాలని ఒక పద్ధతిగా పెడితే వీటి చెలరేగటాన్ని బహుశా సృష్టి బాగా జరగవచ్చు, నానా విధాలుగా కాకుండా బాగా జరగవచ్చు. అందుకేనేమో నారద మహర్షి సప్తాహ యజ్ఞం చేయమని మనకి చెప్పాడు. ఈ పంచభూతాల కల్లోలాలలో మనం ప్రారంభిస్తూ ఉన్న యజ్ఞం ఎట్లా ఉంది అని అంటున్నాడంటే ఆయన, మిడిమేళాలతో పెళ్లిలాగా ఉంది. అంటే ఆ మేళం సరిగా లేదు, దాన్ని మిడిమేళం అంటాము. అర్థం పర్థం లేకుండా ఉన్న మేళంతో పెళ్లి చేస్తున్నట్టుగా ఉంది. 7 రోజుల మన దీక్ష సాగితే జగత్ కళ్యాణమే ప్రారంభం అవుతుందిట, జగత్తుకే శుభం జరుగుతుంది. నిజంగా మనకు మంచి పరీక్ష పెట్టాడు నారదుడు అన్నాడు. పరాశరుడు అన్నాడు, ఈ ధూళి దూసరమైన పంచభూతాలే జీవుల దేహాలుగా అల్లుకుంటాయి. కాబట్టే ఇందులో పుట్టిన జీవుల మనస్సులు ప్రళయంలాగా పనిచేస్తూ ఉంటాయి అన్నాడు. మైత్రేయుడు అన్నాడు, ఇవే మన యొక్క వేదఘోషల వల్ల, వేదాన్ని మనం ఉచ్చరించటం వల్ల, మన యజ్ఞం వల్ల సంస్కారం చెందుతాయి, దివ్యదేహానికి కారణమవుతాయి. ఇవే ధూళి దూసరాలైన పంచభూతాలే ఈ సప్తాహం వల్ల చక్కగా మారిపోతాయి, సంస్కారం చెందుతాయి, పవిత్రం అవుతాయి, దివ్య దేహాన్ని పుట్టిస్తాయి ఇవే అన్నాడు. సూతుడు ఇట్లా అన్నాడు, మరి పురాణ పురుషుడు తన దివ్యదేహంతో ఆల్రెడీ దేవకీదేవి గర్భంలో ఇదివరకే పెరగటం మొదలుపెట్టాడు కదా, ఇప్పుడు మనం చేయటం ఎందుకు అన్నట్టుగా అన్నాడు. అనగానే సనత్సుజాతుడు అన్నాడు,
శరీరంలో ఉన్న అణువులు ప్రతి క్షణం మారిపోతూ ఉంటాయి. ఈ 7 రోజుల్లో మనం చేస్తూ ఉన్న ఈ వేద ఘోషల సంస్కారం వల్ల, ఈ యజ్ఞం వల్ల ఈ హిమవత్ శిఖరాల నుంచి ప్రయాణం చేసిన అణువులన్నీ కూడా దేవకి గర్భంలో ఉన్న వాణ్ణి పవిత్రం చేస్తాయి అన్నాడు. అనగానే సనత్ కుమారుడు ఇట్లా అన్నాడు, ఇంతవరకు యుగాల తరబడి మనం ఎరిగిన వేదఘోషలు వేరు, ఇన్నాళ్ళు మనం తెలుసుకున్నది వేరు, ఇప్పుడు మన యజ్ఞం నుంచి పుట్టిన వేదఘోషలు వేరుగా ఉన్నాయి. మీరు గమనించారో లేదో, ఇవి సామలుగా సామవేదంగా ఆకాశ కక్ష్యల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఇవి ఒక విధమైన వేణుగానంలాగా వినపడటం అనేది నాకు మొన్న మధురలో అనుభవం అయింది. కేసి భటులందరూ కొట్టుకుంటూ గొడవ చేస్తూ ఉంటే నేను గోపకుడి వేషంలో అక్కడ కనపడ్డాను వాళ్ళకి. నా చేతిలో ఉన్న బాణాకర్రను నేల మీద కొట్టాను. ఆకాశ పురుషుడి నుంచి బయలుదేరిన ధ్వని తరంగాలు అప్పుడు సామలై స్పష్టాస్పష్టంగా వినపడనట్టుగా వేణుగానంగా మారిపోయినాయి. కర్ర కింద కొట్టిన శబ్దము వేణువు ఊదిన శబ్దంగా మారిపోయి వినపడింది అన్నాడు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే లోయలో మంచురాళ్ల మధ్యలో నడుస్తూ ఉండగానే తటాలున వాళ్ళకి సింహం గర్జించినట్టుగా గట్టిగా వినపడింది. అందరూ ఆ వైపు చూశారు. ఎటువైపు నుంచి సింహ గర్జన వినపడిందో అటువైపు చూశారు. మనమైతే పారిపోతాం, వాళ్ళకి భయం లేదు కాబట్టి వాళ్ళు ఆగి అటు చూశారు. అందరూ ఆ దిక్కులు ఆ వైపు చూశారట. ఎదురుగా గుహలో నుంచి ఒక సింహం పరిగెత్తుకుంటూ వచ్చిందిట. వచ్చి ముందు కాళ్ళు కొండరాళ్ల మీద పెట్టి నిలబడి చక్కగా జూలు విదిలించుకుంటూ ఆవలించిందిట సింహం. సింహం వెనకనే త్రిశూలధారిణి అయిన త్రిశూలను పట్టుకొని శైలపుత్రి వెనక నుంచి నడిచొచ్చింది. ఆవిడ చేయి పట్టుకొని 5 ఏళ్ల పిల్లవాడు ఒకడు చిన్న త్రిశూలం పట్టుకొని సుకుమారమైన నడకతో నెమ్మదిగా వచ్చాట. ఆ పిల్లవాడి వెనుకగా పురివిప్పి నెమలి నాట్యం చేస్తూ ఉన్నదిట. అందరూ నమస్కారం చేశారు ఆవిడకి. గుహలో నుంచి 7వ వాక్కు పరాశక్తిగా వచ్చింది అని శిరస్సులు వంచారుట. శిరస్సులు వంచి నమస్కారం చేశారు. పరాశక్తిగా మనకు ప్రసన్నమైంది ఆ తల్లి అని. వాళ్ళందరినీ ఎంతో ప్రేమగా ప్రేమ వాత్సల్య పరిపూర్ణములైన చూపులతో ప్రేమ కురిపిస్తూ కరుణ కురిపిస్తూ ఉన్నటువంటి ఆత్మీయమైన చూపులతో ఆవిడ వాళ్ళందరినీ చూసిందిట. ఆవిడ చూపుతోనే వాళ్ళందరికీ కూడా హృదయాలన్నీ శాంతపడిపోయినాయిట. శాంత చిత్తులను చేసిందిట ఆవిడ చూపు వాళ్ళని. ఆకాశమే ఒక గుహ అనుకుంటే ఈ చిన్ని పిల్లవాడిని ఆకాశం అనే గుహలో నుంచి తీసుకొచ్చాను, ఇతని పేరు గుహుడు అన్నది. యుగయుగాలుగా నేను పరావాక్కుగా ఉన్నాను, నాకు పుట్టిన అగ్నిహోత్రుడిగా ఈ పిల్లవాడి గురించి వేదాలు వర్ణిస్తూ ఉన్నాయి. ప్రకృతి ఇతన్ని ఎప్పుడు కూడా అంటదు, కాబట్టి స్త్రీలను ఇతడు చేరనీయడు అనే లోకోపవాదం ఉన్నది. అంటే ఏమిటి? స్త్రీలెవ్వరిని దగ్గరికి రానివ్వడు. ఈ పిల్లవాడు నిజంగా ఎవరు అంటే గుహుడు అని చెప్పింది ఆవిడ. సుబ్రహ్మణ్య స్వామి అన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వరుడు స్త్రీలని దగ్గరికి రానిచ్చేవాడు కాదుట, అసలు ఏమాత్రం లేదది. అస్కలిత బ్రహ్మచారి అని అంటారు ఆయన్ని కూడా. అది కేవలం లోకంలో వచ్చిన అపవాదమే. అంటే ఏమిటి? స్త్రీ అంటే ప్రకృతి, ప్రకృతి ఇతన్ని అంటదు అంటే ప్రకృతిని దాటినవాడు. ప్రకృతిలో ఏది జరిగినా ఇతన్ని ఎఫెక్ట్ చేయదు, ప్రకృతిలో ఏది జరిగినా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఆ పరమాత్మని ఎఫెక్ట్ చేయదు అని అట్లా చెప్తోందన్నమాట. ఆ ప్రకృతి ఇతన్ని అంటదు అనేదే వాళ్ళందరూ కూడా స్త్రీలను దగ్గరికి రానివ్వడు అని చెప్తారు. లోకంలో అలా అపవాదంగా వచ్చింది. దానికి ఈ పిల్లవాడికి పరిహారకంగానే, అంటే ఇతను స్త్రీలను దగ్గరికి రానివ్వడు అంటున్నారు కదా, ఇతనే మళ్ళీ దిగి వస్తాడు. నిరంతరం కామిని పరివృతుడై ఉంటాడు, ఎప్పుడు చుట్టూతో ఆడవాళ్ళని పెట్టుకొని ఉంటాడు. ఎందుకంటే
ప్రకృతులన్నీ స్త్రీ జనమైపోయి ఆయన చుట్టూతా ఉంటాయి. అటువంటి వాణ్ణి ఏ ప్రకృతి అంటలేదు అనే విషయం జ్ఞానులు మొట్టమొదటగా తెలుసుకుంటారు. లోకమంతా అతన్ని స్త్రీలతో తిరుగుతున్నాడని అనుకుంటారు, కానీ జ్ఞానులకు మటుకు ముందు తెలిసిపోతుంది. ఏమని? ప్రకృతి అంటలేదు, ప్రకృతే స్త్రీజనంగా చుట్టూతా ఉన్నది ఈయనకి. ఆ ప్రకృతికి బియాండ్గా ఉన్నవాడు ఈయన దానికి లొంగేవాడు కాదు అని జ్ఞానులకు ముందు తెలుస్తుంది. ఈ గుహుడు అనబడేవాడు దేవకీదేవి గర్భంలో పెరగడు. దేవకి గర్భంలో దేహము, ప్రాణము మొదలైన ప్రకృతి శక్తులన్నీ కూడా ఏకాదశ రుద్రుల్లాగా 11 మాసములు 11 నెలలు లోపలే ఆవిడ పొట్టలో పెరుగుతారు వాళ్ళు. 12వ నెలలో ఆ శరీరాన్ని ప్రసవిస్తుంది ఆవిడ. ప్రసవించినప్పుడు ఈ పిల్లవాడు సూర్యరూపుడై ఆదిత్యమూర్తి అయి వసుదేవుడి నుంచి ఆ శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఈ వింతని చూద్దామని మీకు గనక ఉంటే, చూడాలనే ఉత్సాహం మీకుంటే, ఆవిడ ఋషులందరితో చెప్తూ ఉన్నది, శైలపుత్రి, ఈ వింతని మీరు దర్శించాలని అనుకుంటే ఇవాళ నుంచి ఇక్కడే ఉండి 7 రోజులు నారద మహర్షి చెప్పిన సామమయ సప్తాహ యజ్ఞాన్ని మీరు చక్కగా దీక్షగా చెయ్యండి. 7వ రోజు ఆషాఢ పూర్ణిమ అయింది. ఈ దీక్షకు ఫలితంగా ఆ రోజు కృష్ణద్వైపాయనుడు అనబడేటటువంటి వేదవ్యాసుడికి జగద్గురువు అనే పదవి వస్తుంది. పరాశరుల వారి ఆశీస్సులతో లోకానికే గురువు అవుతాడు అతను. ఈ పర్వదినాన్ని గురు పూర్ణిమ అని కూడా అంటారు. ప్రసిద్ధి అవుతుంది ఈ పర్వదినం గురు పూర్ణిమగా. పురాణ పురుషుడి మార్గాన్ని చక్కజేసి, అంటే దోవంతా నీట్గా ఆయన రావటానికి సుగమం చేసి, అతని పురాణ కథను చక్కగా రచన చేసి వ్యాసుడు భూమి మీద చక్కగా ఎల్లకాలం ఉంటాడు అని చెప్పింది ఆవిడ. చెప్పంగానే అందరూ ఆవిడకి తలలు వంచి నమస్కారం చేశారు. గుహుడు, శైలపుత్రి, సింహము గుహలోకి మాయమై వెళ్ళిపోయారు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేటప్పటికి సాయంకాలం అయిపోతూ ఉన్నది. సో ఋషులందరూ కూడా సంధ్యా వందనాలు చేసుకోవాలి కాబట్టి దానికోసం గబగబా మొదలుపెట్టారు. కానీ వాళ్ళకు గుర్తొచ్చింది, తమ ఆశ్రమ సామగ్రి ఏమీ తీసుకొని రాలేదు, మేము పూజకి సంబంధించినవేమీ తెచ్చుకోలేదు. నారదుడు పిలవంగానే వెంటనే కేవలం దండము కమండలు మాత్రం తీసుకొని వచ్చేసాము నడుచుకుంటూ అని అప్పుడు గమనించుకున్నారు వాళ్ళు. ఆలోచనలు ఏమి చేయకుండా గంగా నదిలో చక్కగా స్నానం చేసి కమండలాలన్నీ కూడా నింపుకొని మళ్ళా గుహకి 2 పక్కల ఉన్న శిష్యులందరినీ వరుసగా బారులు తీర్చి నిష్టగా అందరూ నిల్చున్నారు. అంజలులు ఘటించి ఓంకారాన్ని సామ మార్గంలో ప్రస్తారం చేశారు. మనం వస్తువులేం తెచ్చుకోలేదు కదా, ఇవాళ పూజ వద్దులే అని అనుకోలేదు వాళ్ళు. మన శరీరాలే చాలు మనకి పూజకు అన్నట్టుగా వాళ్ళు చక్కగా అందరూ వరుసగా నిల్చొని ఓంకారం చేయటం మొదలుపెట్టారు. ఒక పాటలాగా వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి ఆ ఓంకారం ఎలా ఉందిట, వాళ్ళ చుట్టూ ఉన్న ఆకాశము అనే ఒక పెద్ద భాండం అంటే ఒక పెద్ద గిన్నె లాంటి దాంట్లో, ఆకాశమే ఒక పెద్ద భాండం అయితే దాంట్లో మేఘ గంభీర ధ్వనులన్నిటినీ పుట్టించిందిట. మేఘాలు ఎలాగైతే గంభీరంగా ఒకదాన్ని ఒకటి రుద్దుకుంటే చప్పుడు వస్తుందో అటువంటి ధ్వనులు వచ్చినాయిట. పైనేమో వర్షం తాలూకు మేఘాలు గర్జన చేస్తూ ఉన్నాయి. పైన ఉన్న ఆకాశంలో వర్షా మేఘాల గర్జన. పశ్చిమ దిక్కు నుంచి వస్తూ ఉన్న ప్రతిధ్వనేమో అనాద్యంతమైన నాదంగా వినపడిందిట. పశ్చిమం అంటే పడమట దిక్కు నుంచి రిఫ్లెక్ట్ అయి వస్తోంది వీళ్ళ ఓంకారం. అనాది అంతము, ఆది లేదు అంతము లేదు అన్నట్టుగా ఒక నాదం అయిపోయి కంటిన్యూస్గా వినిపిస్తూ ఉన్నదిట. ఆ నాదం గుహల్లో ప్రతిధ్వనించి కొంచెం ఒక రకరకాల మనోహరమైన శబ్దాలు రావటం మొదలుపెట్టినట. అవి హృదయానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి వాళ్ళకి. కానీ అవి ఏమిటో వాళ్ళకి అర్థం కాలేదు. వాటికి ఏం పేరు పెట్టొచ్చు అని కూడా వాళ్ళకేం తోచలేదు.
ఒక అద్భుతమైన వీళ్ళు చేస్తూ ఉన్న ప్రణవంతోనే అనేకమైనటువంటి అద్భుతమైన శబ్దాలు రావటం, ఆ శబ్దాల వల్ల వాళ్ళకి ఆనందం, హృదయాలకు ఆనందం కలగటం జరిగింది. అందరూ అట్లా ప్రణవాన్ని ఉచ్చరిస్తూ తదేక దృష్టితో, అంటే వేరే రెండో వస్తువు లేని ఏకదృష్టితో ఉంటూ ఉండగానే పరాశర మహర్షి గంభీరమైన మౌన ముద్రతో గుహకెదురుగా వచ్చి నిలబడ్డాడు. పాదుకలు, దండకమలాలు గుహద్వారం దగ్గరే వదిలేసి ఎంతో స్థిమితమైనటువంటి కళ్ళతో, ధ్యానంతో స్థిమితమైన కళ్ళతో చీకట్లోకి చూస్తూ గుహలోకి వెళ్ళిపోయాడు ఆయన. మిగిలిన వాళ్ళందరూ కూడా మౌనంగా నిలబడి ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారుట. చీకటిగా ఉన్న గుహలోనికి ఆయన వెళ్ళిపోగానే వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. నారదుడు చెప్పిన సప్తాహ యజ్ఞము ఈరోజు మొదలు పెట్టాలా రేపా అని ఒక డౌట్ వచ్చింది. 1-2 సార్లు వాళ్ళే తర్కించుకున్నారు, కానీ ఆ రోజే మొదలు పెట్టాలి అని వ్యాసుడు నిర్ణయించాడు, ఈ రోజు నుంచే అని. ఆ రాత్రంతా కూడా ఋషులందరూ గుహ ముందర అట్లాగే నిల్చొని ఉన్నారు. ఉత్తర దిశగా చూస్తూ ఉన్న ఋషుల కళ్ళకి సప్త ఋషి మండలం మబ్బులు కొంచెం సంధిచ్చినాయి, మబ్బులు కొంచెం తగ్గినాయి. అంటే నల్ల మబ్బులుంటే ఏ నక్షత్రాలు కనపడవు. ఆ మబ్బులు కొంచెం చోటిస్తే, సంధిస్తే మళ్ళీ అన్నీ కనపడతాయి. కానీ ఇక్కడ ఏమవుతోంది, కనపడుతున్నాయి మళ్ళీ మాయమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ మబ్బులు మళ్ళీ రాగానే కనపడకుండా పోతున్నాయి. రాత్రి మొట్టమొదట జాములోనే సప్తఋషి మండలం నిలువుగా నాటిన ఒక జెండా లాగా, ఒక పతాకం లాగా ఉందిట. కాలపురుషుడు మెల్లమెల్లగా ఆ జెండాను గాలికి కదిలిస్తూ ఉన్నట్టుగా ఆ సప్తఋషి మండలం డైరెక్షన్ మారింది. అంటే నక్షత్రాల డైరెక్షన్ మారింది. ఋషులు అర్ధరాత్రం దాటుతోంది అని గ్రహించుకున్నారు. ఆ సమయంలో గుహలో నుంచి రుక్కులు వినిపించినాయి. రుక్కులు అంటే వేదంలో ఉండేటటువంటి వాక్కులు అన్నమాట. ఆ వాక్కులకి వేదవ్యాసుల వారు ఇలా అర్థం చెప్పారుట. ఏం చెప్పారు? దొంగిలింపబడిన ఆవును, ఎవరో ఒక ఆవుని దొంగతనం చేశారు. దాన్ని రక్షించటం కోసం తను కూడా అగ్నిహోత్రుడు దొంగ అయిపోయి దొంగలాగా గుహలో దూరాడు అని ఆ ఋగ్వేద మంత్రానికి వ్యాసుల వారు అర్థం చెప్పాట. బ్రాహ్మీ ముహూర్తంలో, అంటే సుమారుగా తెల్లవారుజాము 4 గంటల వేళ ఋషులు చక్కగా రెండు చేతులతో అంజలి ఘటించి మళ్ళా ఓంకారం మొదలుపెట్టారు. పరాశరుడు గుహలో నుంచి నడిచొచ్చి పాదుకలు, కమండలువు తీసుకొని మిగిలిన ఋషులతో కలిసి గంగా నదిలో స్నానం అది పూర్తి చేసుకున్నారట. వాళ్ళందరూ కూడా ఆయన్ని అనేక ప్రశ్నలు వేశారు. అతడే దేనికి సమాధానం చెప్పలేదు. పగలు మీ అందరిలో ఒకడిగా ఉంటాను, రాత్రిపూట గుహలోకి వెళ్తాను అని మటుకు చెప్పారుట ఆయన. చెరసాలలో నిద్రపోతూ ఉన్న దేవకీదేవికి ఈ మొత్తం దృశ్యం అంతా కూడా కనపడింది. ఆవిడకి దర్శనమైంది కలలో. మెలకు రాగానే అన్నీ మర్చిపోయింది, ఏమీ గుర్తులేదు. కానీ ఏవో మంచి మంచి కళలు వచ్చినాయి నాకు. ఎంతమందో మహానుభావులందరూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండటం మాత్రం జ్ఞాపకం ఉంది నాకు. ఆ కళలో ఇంకా మిగతా విషయాలు ఏం గుర్తులేవు. ఏమిటి, దీని ఫలితం ఏమై ఉంటుంది అని ఆవిడ వసుదేవుల వారిని ప్రశ్న చేసింది. మనం కూడా అడుగుతాం కదా, కళ వచ్చింది మంచా చెడా, ఏమవుతుంది, ఎందుకు ఇట్లా వచ్చింది అని అడుగుతాం కదా. వసుదేవుడు కాసేపు ఆలోచించి నీకు వచ్చిన కళ మంచిదే అని చెప్పాట. కంసుడికి యథాప్రకారం రోజులాగానే కంటి మీద నిద్ర లేదు. దీపకాంతులతో వెలుగుతూ ఉన్న తన గదిలో అతనికి అంధకారం చీకటిలాగా అనిపించిందిట. ఉక్కిరి బిక్కిరిగా ఉన్న తనను చీకటి గుహల్లోకి ఎవరో లాక్కుపోతున్నట్టుగా అనిపించిందిట. ఆ రోజు దక్షిణ మహాసముద్రంలో ఉప్పెనలు రేగినాయి, అందువల్ల సుడిగాలులు విపరీతంగా వచ్చినాయి, పర్వతాలు అరణ్యాలు అన్నీ కూడా కంపించిపోయినాయి అని చెప్పి వార్తలు వచ్చినాయిట. అష్టమి రోజు పగలంతా ఋషులు బ్రహ్మయజ్ఞ దీక్షలోనే ఉన్నారు. లోయలో ఉన్న చెట్ల నుంచి రాలిన వెలగ పండ్ల గుజ్జు మటుకే తిన్నారు. గంగాజలాన్ని తాగారు. ఋగ్వేద మంత్రాల్లో ఉన్న వృత్ర కథను వర్ణించే సూక్తాలను పారాయణ చేసుకున్నారు.
మేఘాలు సుడులుగా సర్ప వలయాల్లాగా తిరిగినాయిట. మేఘాలు రౌండ్ రౌండ్గా తిరిగినాయిట. వడగళ్ళ వానలు వచ్చినాయిట. వీళ్ళు ఎక్కడున్నారు? ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏమీ లేదు. హిమాలయాల మీద ఉన్నారు వీళ్ళు. గుహలోనన్నా లేరు. అన్నిటికీ ఓపెన్లో ఉన్నారు వాళ్ళు. వడగళ్ళ వాన కురిసింది. సంధ్యకు అంటే సాయంకాలం అయ్యేటప్పటికి ఆకాశం కాస్త తేటబడింది. అందరూ మళ్ళీ ఓంకారం ఉచ్చరిస్తూ ఉంటే పరాశరుల వారు గుహలోకి వెళ్ళిపోయారు. అర్ధరాత్రం మళ్ళీ రుక్కులు వినిపించినాయి. అర్ధరాత్రి కల్లా ఏమని దానికి అర్థం అంటే, నేను మీ పూజలన్నిటినీ స్వీకరిస్తాను, నన్ను ఆరాధించటం ఒక్కటే మీరు సరిగా హాయిగా దివ్యంగా ఉండటానికి మార్గము అని వ్యాసుల వారు ఆ మంత్రాలకు అర్థం చెప్పారు. నేను అనే మాటకు పరమాత్మ అని అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ ఆకాశంలో ఉత్తరం నుంచి దక్షిణంగా క్షీరసాగరము అనే తారకా పంక్తిట. తారకలు ఎలా ఉన్నాయిట, నక్షత్రాలు, అదే క్షీరసాగరమేమో, ఇదే కాలప్రవాహమేమో అనేటట్టుగా ఎంత వెలుగుతూ ఉన్నాయిట ఆ నక్షత్రాలన్నీ కూడా. ఆకాశంలో ఉత్తరం నుంచి దక్షిణానికి క్షీరసాగరంలాగా తారక పంక్తి, కాల ప్రవాహంలాగా అనంతంగా, అబ్బో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, కొన్ని కోట్లాను కోట్ల నక్షత్రాలన్నీ వెలుగొందుతూ ఉన్నాయిట. అర్ధరాత్రానికల్లా ఆకాశ మధ్యంలో అభిజిత్ అనే తారకలు అన్నీ కలిపి చూస్తే ఒక చిన్న పిల్లవాడి ఆకారంలాగా కనపడినాయిట వీళ్ళకి. లోయ నుంచి వృక్షాల మీదగా వస్తూ ఉన్న దక్షిణ వాయువులు, అంటే చెట్లు వరుసగా ఉంటేనే మనకు అది గాలి వస్తోంది అని తెలుస్తుంది. ఆ వాయువులన్నీ కూడా, ఆ గాలులన్నీ కూడా తుంబురుడే పాటలు పాడుతున్నాడా, తుంబురు గానంలాగా వినపడినాయిట వాళ్ళకి. బ్రాహ్మీ ముహూర్తంలో తూర్పున పునర్వసు నక్షత్రం ఉదయించి దర్శనమిస్తూ ఉంటే పరాశరుడు గుహలో నుంచి వచ్చి అందరికీ కనిపించాడట. ఆ రాత్రి కారాగృహంలో అంటే జైల్లో తుంబుర నారదులు గానం చేస్తూ ఉన్నట్టుగా దేవకీదేవికి కలలో కనిపించింది, వినిపించింది. ఏవో గానాలు నాకు ఈ రాత్రంతా కలలో వినిపిస్తూనే ఉన్నాయి అని ఆవిడ వసుదేవుల వారితో వర్ణించి చెప్పిందిట. ఆ రాత్రి అక్రూరుడు తన సౌధంలో నిద్రిస్తూ ఉండంగా, మనం చెప్పుకున్నాం అక్రూరుడు ఎవరో ముందరే, ఒక మారు గుర్రాల సకిలింపు వినిపించింది అతనికి. అతడు నిద్ర లేచి తన గుర్రాలని చూచి మళ్ళీ వచ్చి పడుకున్నట్ట. హయగ్రీవ మంత్రాన్ని జపం చేసుకుంటూ పడుకున్నట్ట. ఆ రోజు దక్షిణ మహాసముద్రం పొంగింది. సింహళ కేరళ ప్రాంతాల్లో పల్లెలు పట్టణాలు దెబ్బతిన్నాయి అనే వార్తలు వచ్చినాయిట. దక్షిణ వాయువులు గుర్రాల్లాగా భరత భూమిలో ఎక్కడంటే అక్కడ కథను త్రొక్కినాయిట. అంటే గాలి, పిచ్చ గాలి అన్నమాట. ఎక్కడంటే అక్కడ విపరీతమైన గాలి వీచిందిట. మూడో రోజు ఋషులందరూ లోయలో రాలిన పండుటాకులన్నీ కూడా తిన్నారు. ఇంకేం లేదు వాళ్ళకి తినటానికి. గంగాజలం తాగారు. ఆనాటి బ్రహ్మయజ్ఞాన్ని అశ్విని దేవతల స్తోత్రంతో నిర్వహణ చేసుకున్నారు వాళ్ళు. ఆ రాత్రి యథాప్రకారం పరాశరుడు గుహలో ప్రవేశించిన తర్వాత క్షీరాబ్ధిలో పాలసముద్రంలో ఉన్న తారకలు మెరుగుపెట్టిన వజ్రాల ముక్కల్లాగా, వజ్రాల తునుకల్లాగా మెరిసిపోయినాయిట. అన్నిటి మధ్యలో, ఆ తారకల మధ్యలో, మెరుస్తూ ఉన్న తారకల మధ్యలో బ్రహ్మ అనే ఒక తారక ఇంకా ప్రకాశంతో వాళ్ళందరికీ దర్శనమిచ్చిందిట. ఆ దర్శనం జరుగుతూ ఉండగానే గుహలో నుంచి మళ్ళీ వేదమంత్రాలు వినిపించినాయిట. వాటర్థం వ్యాసుల వారు ఇలా చెప్పారట. శాశ్వత ధర్మ మార్గము అనే దాన్ని అనుష్ఠిస్తూ దేవతలందరూ కూడా, అంటే ఆ మార్గంలో నడుస్తూ ఉన్న దేవతలందరూ కూడా ధర్మాన్ని, శాశ్వతమైన ధర్మాన్ని తప్పని దేవతలందరూ కూడా శిశువుకు శరీర భాగాలు అవుతున్నారు. పుట్టబోయే పిల్లవాడి శరీర భాగాలు ఎవరు అంటే శాశ్వతమైన ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్న దేవతలే అని ఆయన అర్థం చెప్పాడు. అప్పుడు మైత్రేయుడు రుక్కులో రెండో భాగానికి అర్థం చెప్పాడట. ఏమని చెప్పాడు? విశ్వగర్భము, మొత్తంగా విశ్వము అనే ధర్మపీఠంలో ఈ దివ్య శిశువు పెరుగుతూ ఉన్నాడు అని చెప్పాడన్నమాట. క్షీరాబ్ధి అంటే పాలసముద్రమే, పాలసముద్రంలో ఉన్న
ఆ పాలు అనబడే జలమే ఆ పిల్లవాడిని పెంచుతూ ఉన్నాయి అని ఆ రెండో భాగానికి అర్థం మైత్రేయుల వారు చెప్పారుట. ఆ రోజు రాత్రి దేవికి తన గర్భంలో పెరుగుతూ ఉన్న పిల్లవాడికి దేవతలే అవయవాలై నిలబడి నమస్కారం చేస్తున్నట్టు, వాయువు అంటే గాలి దేవుడై విశ్వకర్మ రూపంలో ప్రాణమై ఆ శిశువుకి, ఆ పిల్లవాడికి ప్రాణమై గాలి దేవుడే ప్రాణమై స్పందిస్తూ ఉన్నట్టు కల వచ్చిందిట దేవికి. కానీ తెల్లవారేటప్పటికి కల గుర్తులేదుట ఆవిడకి. అదే రాత్రి జరాసంధుడికి ఎలా కల వచ్చిందంటే, దేవతల తలలన్నీ గాలిలో తిరుగుతున్నట్లు, పిశాచాల వెంటబడి దేవతల తలలు పిశాచాల్ని చంపేస్తున్నట్టు జరాసంధుడికి కల వచ్చిందిట. వెంటనే ఎంతో కలవరపడి లేచాడు. ఎందుకంటే వాడు పిశాచాలని ఆవాహన చేస్తాడు కాబట్టి ఆ పిశాచాలన్నీ చంపుతూ ఉన్న దేవతలు కనపడంగానే వాడికి గాభరా వచ్చి లేచాడు. మొట్టమొదటిసారిగా భయం అంటే ఏమిటి అని వాడికి రుచి తెలిసిందిట. కానీ మళ్ళీ తెప్పరిల్లుకొని నిద్రపోయాట. మళ్ళీ అదే రాత్రి అక్రూరుడికి ఇంకో కల వచ్చిందిట. విశ్వామిత్రుడు తన అస్త్రాల శక్తులన్నిటినీ పిశాచాల రూపంలో వశిష్ఠుడి మీద ప్రయోగిస్తున్నట్టు, అవన్నీ కూడా వశిష్ఠుడి బ్రహ్మదండంలో కలిసిపోతూ ఉన్నట్టు కల వచ్చిందిట. అక్రూరుడు వెంటనే లేచి, పడుకున్నవాడు లేచి కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి నృసింహ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడుట. 4వ రోజు తూర్పు సముద్రం పొంగింది అని వార్తలు వచ్చినాయిట. పాండ్య, చోళ, టేంకణాంధ్ర భూములన్నీ కూడా నీళ్లలో మునిగిపోయినాయిట. హిమాలయాల లోయల్లో వస్తూ ఉన్న గాలి విపరీతంగా ఎవరో భేరీలు మోగిస్తున్నట్టుగా భాంకారాలు వచ్చినాయిట. ఋషులందరూ లోయలో రాలిన ఇప్పపూలని తిన్నారుట, గంగా జలాన్ని తాగారుట. ఆ రోజు రాత్రి పరాశరుడు గుహలో ప్రవేశించబోతూ ఇట్లా అన్నట్ట, మా తల్లి అదృశ్యంతీదేవి కడుపులో నేనున్నప్పుడు విశ్వామిత్రుడు ఒక పిశాచాన్ని ప్రయోగించాడు. ఆ పిశాచం మా తండ్రి అయిన శక్తి మహర్షిని చంపి తినేసింది. మా తాతగారు వశిష్ఠ మహర్షి మా తండ్రిని ఆ పిశాచ గర్భం నుంచి ఆకర్షించి మళ్ళీ బతికించారు. విశ్వామిత్రుడి ప్రయోగం అధర్మం అని చెప్పి నాకు చాలా రోషం వచ్చింది. ఆ రోషంతో నేనేం చేశానంటే అన్ని పిశాచాలు పోవాలని చెప్పి మారణ హోమాన్ని సంకల్పం చేశాను. అలా చేయటం తప్పు అని మా తాతగారు వశిష్ఠుల వారు నన్ను ఆపేశారు. అందువల్ల నేను అది చేయకుండా ఉన్నాను. అప్పుడు చావకుండా మిగిలిన పిశాచాలు పంచభూతాల్లో కలిసిపోయి ఇవాళకి కూడా జీవుల దేహాలని ఆవేశించి ఇప్పటికీ ధర్మ వ్యతిరేకంగా ప్రవర్తనలన్నీ బాగా రేకొల్పుతున్నాయి. ఇవాల్టి మన యజ్ఞంలో పిశాచాలకు లొంగని పంచభూతాలు పుట్టినయి, అవి పురాణ పురుషుడి శరీరంగా పనిచేస్తాయి అన్నాడు. ఇలా చెప్పి పరాశరుడు గుహలో ప్రవేశించాడు. పైన ఉన్న క్షీరాబ్ధిలో ధృవతారక నూతన కాంతుల్ని వెదజల్లింది. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాము, సముద్రము అంటే నీళ్ల సముద్రం ఒకటే కాదు, ఆకాశంలో ఉన్నదాన్ని కూడా సముద్రము అని అంటున్నారు. ఇక్కడ క్షీరాబ్ధి పాల సముద్రం అంటున్నారు. అది ముద్రలతో కూడినదే సముద్రము అని మనం చదువుకున్నాము. ఆ ముద్రలన్నీ ఉన్నటువంటి ఆకాశ సముద్రంలో ధృవతారక కొత్త కాంతులతో ఉన్నదిట. ఆ రోజు గుహలో నుంచి మంత్రాలన్నీ రుక్కులుగా వినపడ్డాయిట. దానికి అర్థమేమిటి? ఈ ధ్రువం చుట్టూ సప్తసాగరాల జలములు అంటే 7 సముద్రాల నీళ్లున్నాయిట. అలాగే ఈ ధ్రువం చుట్టూ సప్తకుల పర్వతాలు, 7 కుల పర్వతాల మీద ఉన్న చెట్లు, అలాగే సప్తమారుతములు, 7 రకాల గాలి ఉన్నదిట. అవన్నీ కలిసి సప్త కిరణాలున్న సప్త జిహ్వలకు, 7 కిరణాలున్న 7 నాలుకలకు నివాస స్థానాలైపోయి దేహ భాగాలుగా ఏర్పడుతున్నాయి దివ్య శిశువుకి అని
ఆ మంత్రాలకు వ్యాసుడు వివరణ చెప్పాట. గుహ మీదున్న కొండ శిఖరం నుంచి మబ్బుగాలులు వీస్తూ వెదురు పొదల్లో నుంచి గాలి ఈలల్లాగా వినిపిస్తూ ఉన్నాయిట. 7 రంధ్రాలున్న వేణువు నుంచి అతడు జగత్తుకే ఉచ్ఛ్వాస రూపమై సామగానమై వస్తూ ఉన్నాడు అని మైత్రేయుడు వ్యాఖ్యానం చేశాడుట. ఆ రాత్రంతా కలలో దేవకీదేవికి వేణుగానమే వినిపిస్తూ ఉన్నదిట. మెలకు వచ్చేటప్పటికి అంతగా గుర్తులేదుట. ఒక పెద్ద వేణువు గాల్లో తేలిపోతున్నట్టు దాని రంధ్రాల నుంచి వస్తూ ఉన్న వేణుగానానికి ఆవులన్నీ కూడా మోరలెత్తి పరుగులు పెడుతూ ఉన్నట్టు, ఆడవాళ్ళందరూ విరహంతో ఆ మురళిగానం వెంట తిరుగుతూ ఉన్నట్టు వ్రజంలో ఉన్న యశోదమ్మకి కల వచ్చిందిట. ఆవిడ లేచిన తర్వాత నందగోపుడికి చెప్పిందిట. ఆయన అన్నట్ట, ఏమో ఎవరు చెప్పగలరు, ఆ మహనీయుడు మన వ్రజగణంలోనే తిరిగినా కూడా తిరుగుతాడు అన్నట్ట. 5వ రోజు పశ్చిమ మహాసముద్రం పొంగింది అని వార్తలు వచ్చినాయిట. పడమట సముద్రం పొంగింది అని. కొంకణ రాష్ట్రం, మహారాష్ట్రం నీళ్లలో మునిగిపోయినాయి. గూర్జరంలో కొన్ని నగరాలు మునిగిపోయినాయి. సముద్రంలో కొంత భాగం భూమి గట్టిపడ్డదిట. మెరకయి పైకొచ్చి గట్టిపడ్డది. 5వ రోజు బ్రహ్మయజ్ఞ దీక్షలో ఋషులు మర్రిపళ్ళు రావి చిగుళ్ళు తిని గంగ నీళ్లు తాగారట. కొంతమంది పరమశివుణ్ణి మర్రి గింజలో ఉన్న దక్షిణామూర్తిగాను, కొంతమంది నారాయణుణ్ణి రావి చిగుళ్లలో నిద్రించిన వటపత్రసాయిగాను ఉపాసన చేసుకున్నారట. కొందరేమో అశ్వత్థమూర్తి అయిన అశ్వముఖుణ్ణి హయగ్రీవుణ్ణి ఉపాసించారట. ఆ రోజు రాత్రి పరాశరుడు గుహలో ప్రవేశిస్తూ ఉంటే పడమట ఆకాశంలో శుక్రుడు ఉత్తర ఫల్గుణిలో ప్రవేశించాట. స్వాతి తారకలలో శనైశ్చరుడు నీలం రంగు కాంతుల్ని పంపించాట. గుహలో నుంచి అర్ధరాత్రి రుక్కులు వినిపించినాయిట. అతడు అరణ్యాల్లో ఉన్న వృక్ష ఫలాల్ని ఆహారంగా స్వీకరించటం కోసం వనముల వెంట చెరించును. అంటే అరణ్యాల్లో ఆ పళ్ళు ఫలాలే తింటాడు. అవి తినటం కోసమని అడవులన్నీ తిరుగుతాడు. వనములన్నిటినీ కూడా, అడవులన్నిటినీ కూడా తనకే ఆహుతయ్యేటట్టుగా దగ్ధం చేస్తాడు, కాల్చేస్తాడన్నమాట అని ఆ రుక్కులకు అర్థం వ్యాసుడు చెప్పాడు. 7 సముద్రాల తరంగాల్లాగా, గుర్రాల కథనులాగా, గుర్రాలు చిందులేస్తూ ఉంటే, కథం దొక్కుతూ ఉంటే ఎవరు ఆపగలుగుతారు? అతడు అలా యథేచ్ఛగా ఎక్కడంటే అక్కడ హాయిగా తిరుగుతాడు, హాయిగా చెరిస్తాడు. ఒక సముద్రపు అలలాగా, అలనెవరు ఆపలేరు కదా, గుర్రాలు కథం దొక్కినట్టుగా తిరుగుతాడు. అతని ఆటల్ని ఎవ్వరూ అడ్డగించలేరు అని మైత్రేయుడు చెప్పాట. ఆ రాత్రి అరణ్యాల్లో ఒక పిల్లవాడు తన స్నేహితులతో పరిగెత్తుతున్నట్టు, చెట్టు కొమ్మలెక్కి కింద దూకి ఆడుకుంటున్నట్టు దేవకీదేవికి కల వచ్చిందిట. అంటే జరగబోయే విషయాలన్నీ కొంచెం కొంచెం ఇండికేట్ అవుతూ ఉన్నాయన్నమాట. గాంధారరాజు సౌధం పై అంతస్తులో నిద్రపోతూ ఉన్న శకునికి సింధు నది పొంగుతూ ఉన్నట్టు, పర్వతారణ్యాలేవో తగలబడిపోతూ ఉన్నట్టు కలొచ్చిందిట. కలత నిద్రలో మెలకు వచ్చింది. కిటికీలో నుంచి బయట అడవిలోకి లోయలోకి తొంగి చూసి మళ్ళీ పడుకున్నట్ట. 6వ రోజున సింధు నది పొంగింది అని వార్తలు వచ్చినాయిట. సింధు లోయలో ఉన్న యవనులు, బర్బరులు, అపరాంతికులు కొంతమంది వరదల్లో మునిగిపోయారు. ఆ రోజంతా ఋషులు కేవలం గంగాజలం మటుకే తాగి బ్రహ్మయజ్ఞాన్ని నడిపారట. సరస్వతి సూక్తాలతో, సప్తసింధు స్తోత్రాలతో వేదఘోషలు ఉచ్చరించారట. ఆ రాత్రి పరాశరుడు గుహలో ప్రవేశించేటప్పుడు తూర్పు వైపు మకర రాశి ఉదయిస్తూ ఉంటే పశ్చిమంలో చుట్టుకున్న పాములాగా, సర్పంలాగా ఆశ్లేష అస్తమించిందిట. మింటియందు అంటే ఆకాశంలో సప్త ఋషులందరూ కూడా ఆశ్లేషం పొందారు. అంటే ఆనందాన్ని పొంది మఖ వైపు ప్రయాణం చేస్తూ దర్శనమిచ్చారట. క్షీరాబ్ది తారకల మధ్యలో ఆదిశేషుడి ఆకారంతో ఉన్న తారకల మండలం
పైన ఆదిశేషుడు ఆకారంతో కనపడింది. తారకలన్నీ అలా కనపడినాయిట. ఆ తారకల మండలం అంటే రౌండ్గా ఉన్నటువంటి తారకల షేప్ అంతా కూడా మబ్బులు విచ్చుకోగానే కనిపించింది ఇట చక్కగా అందరికీ. అర్ధరాత్రి గుహలో నుంచి వినిపించిన వేదఘోషల్ని వెన్నెల్లో నిలబడి ఋషులు బాగా విన్నారుట. నదీ తరంగాల మీద ఈదుతున్న హంసలాగా అతడు క్రేంకారం చేస్తాడు అని వ్యాసుడు చెప్పాడుట. హంసలాగా ఆయన శబ్దాన్ని పుట్టిస్తాడు అని. దానికి అర్థం మైత్రేయుడు ఏం చెప్పాడంటే, జీవుల మనస్సులు అనే సరస్సుల్లో ఎంతో స్కిల్ఫుల్గా, ఎంతో నేర్పరితనంతో అతడు ఆ సరస్సుల్లో తేలుతూ ఉంటాడు. తెలివిగా పలుకుల్ని మాయగా పలికి మేలుకొలుపుతూ ఉంటాడు. అదే క్రేంకారం, హంస క్రేంకారం అంటే అదే అని మైత్రేయుడు చెప్పాట. ఆ రాత్రి ఒక మహాసర్పం శరీరం మీద పెద్ద పెద్ద పొడలుండి తన కడుపులో ఉన్న బాలుడిని చుట్టుకుంటూ ఉన్నట్టుగా దేవకీదేవికి కల వచ్చి పెద్దగా కేక పెట్టిందిట పాపం. ఆ పిల్లవాడు ఒక హంసగా మారి ఆ సర్పం నుంచి దూరంగా తప్పించుకొని ముక్కుతో సర్పాన్ని పొడుస్తూ ఉన్నట్టుగా కనపడిందిట. ఆ మర్నాడు ఒక వార్త వచ్చిందిట. ఏంటంటే, వ్రజగ్రామంలో ఒక మడుగు ఉన్నది. ఆ మడుగు పేరు, మడుగు అంటే లేక్ అన్నమాట. ఆ మడుగు పేరు కాళీయము అని ఆ మడుగుకి పేరు. ఆ చెరువులో నీళ్లు తాగి కొంతమంది చనిపోయారు అనే వార్త వచ్చిందిట. నందుడు వెంటనే అనౌన్స్ చేశాడట, ఆ నీళ్లలో ఒక మహాసర్పం ఉంది, అందులో నీళ్ళు ఎవరు తాగొద్దు, అక్కడికి వెళ్ళొద్దు ఆ ప్రాంతాలకు అని నందుడు అందరినీ నిషేధించాడట. ఆ రోజంతా గాలి మటుకే ఆహారంగా ఋషులందరూ బ్రహ్మయజ్ఞం చేశారు. ఏమి తినలేదు, నీళ్లు కూడా తాగలేదన్నమాట. కొంతమంది ఋషులేమో సర్ప సూక్తాలను, కొంతమంది ఏమో సుపర్ణ సూక్తాలను సామ మార్గంలో పారాయణ చేసుకున్నారట. ఆ రోజు రాత్రి పరాశర మహర్షి గుహలో ప్రవేశించబోతూ ఇట్లా అన్నట్ట, ఈరోజు మన బ్రహ్మయజ్ఞంలో 7వ రోజు. ఈ రోజుతో నారద మహర్షి చెప్పిన దీక్ష పూర్తయిపోతుంది. ఈ రాత్రి వినిపించే వేదఘోషతో విష్ణు పురాణ సంహిత కూడా పూర్తయిపోతుంది. నేను ఇంకా తిరిగి రాను. అవసరమైనప్పుడు శ్రావస్తి గుహలో నుంచి, రావి చెట్టు నుంచి నేను వచ్చి కనపడతాను అన్నట్ట. రేపు ఆషాఢ పూర్ణిమ. రేపటి నుంచి వ్యాసుడు జగద్గురువుగా పదవి తీసుకుంటాడు. మైత్రేయుడేమో పరమ గురువుగా పురాణ పురుషుని వాక్కుగా ఉంటాడు ఇంక నుంచి. ఈరోజు అర్ధరాత్రం సత్యవతీదేవి యోగ మార్గంలో పరిపూర్ణవతి అవుతుంది. ఆవిడ యోగ మార్గం పూర్తి అవుతుంది. వ్యాసుడి శిష్యులకు ఆవిడ వేదమాతగా కనపడుతూ ఉంటుంది అని చెప్పి పరాశరుడు గుహలోకి వెళ్ళిపోయాడు. సత్యవతీదేవి అంటే వ్యాసుల వారి తల్లి. ఆ రోజు అర్ధరాత్రి పూర్ణిమ ప్రవేశించింది. చంద్రుడు మకర రాశిలో ఉదయించి పైకి బాగా వెళ్ళిపోయాడు ఆకాశంలోకి. గంధర్వుడైన సోముడి వెలుగులు చంద్రబింబం నుంచి హిమాలయాల మీద వర్షంలాగా కురిసినాయిట. అంటే మనం చంద్రుడి నుంచి వెన్నెల వస్తోందని అనుకుంటాం కదా, త్రూ చంద్రుడు వస్తుందన్నమాట. చంద్రుడి ద్వారా వస్తాయి. ఆ వచ్చే వెలుగులన్నీ కూడా గంధర్వుడైన సోముడి నుంచి వచ్చేవే అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. వెన్నెల్లో హిమాలయ శిఖరాలన్నీ పాల సముద్రపు తరంగాల్లాగా ధగధగలాడుతున్నాయిట తెల్లగా. అర్ధరాత్రి గుహలో నుంచి వీణ మీటులుతున్నట్టుగా అటువంటి కంఠధ్వనితో సామ మార్గంలో వేదరుక్కులు వినిపించినాయిట. వీణ మీటుతున్నట్టే ఉన్నాయిట ఆ రుక్కులన్నీ వినటానికి. శాశ్వత ధర్మసాగరం నుంచి, అంటే పర్మనెంట్గా ఎప్పుడు ఉండేటటువంటి ధర్మసాగరం నుంచి, ధర్మము అనే సముద్రం నుంచి ఒక పిల్లవాడుగా అగ్నిహోత్రుడే పుడుతూ ఉన్నాడు. అతడు చంద్రుడిలాగా మనస్సులు అనే ఆకాశాల్లో విహారం చేస్తాడు. సోముడిలాగా గాన అమృతాన్ని వర్షిస్తూ ఉంటాడు, వర్షంలాగా కురిపిస్తూ ఉంటాడు అని మైత్రేయుడు చెప్పాట. ఆ రోజు రాత్రి దేవకీదేవికి కడుపులో ఉన్న పిల్లవాడు చంద్రబింబంలాగా కేరింతలు కొడుతూ ఉన్నట్టు
ఆకాశంలో నారదుడు తెల్లటి బట్టలు కట్టుకొని వీణ మీటుతూ హాయిగా గానం చేస్తున్నట్టు కల వచ్చిందిట ఆవిడకి. హస్తినాపుర సౌధంలో పైన నిద్రపోతున్న ధృతరాష్ట్రుడికి సముద్రం మీద పూర్ణిమ చంద్రుడు వెన్నెల వర్షంలాగా కురిపిస్తున్నట్టు, సముద్ర ఘోషల నుంచి గానాలు పాటలు వినిపిస్తున్నట్టు కల వచ్చి మెళుకు వచ్చిందిట. గుడ్డివాడైనందువల్ల వెన్నెల అనేది అతని మనస్సుకు అనుభవం కలిగించలేదు, కానీ గానం మాత్రం గుర్తుకొచ్చింది. మళ్ళా నిద్రపోయాట. 3 దిశల్లో ఉన్న సముద్రాలు, దేశంలో ఉన్న నదులు అన్నీ ప్రశాంతమైనయి అనే వార్తలు వచ్చినాయిట. ఆ రోజంతా ఋషులు ఆ దీక్షని అంతం చేస్తూ అడవిలో దొరికిన పళ్ళు కందమూలాలు అవన్నీ కూడా తిని గంగాజలంతో విందు చేసుకున్నారట. పరాశర మహర్షిని స్మరించుకుంటూ అతడిచ్చిన వేదఘోషలను రుక్కులుగా స్వీకరించి సూక్త పారాయణం చేశారట. వ్యాసుడి అనుమతితో శౌనకుడు ఆ సూక్తాన్ని ఋగ్వేదంలో ప్రథమ మండలంలో 12వ అనువాకంలో 65వ సూక్తంగా సంహితలలోకి చేర్చాడుట. వ్యాసుడు జగద్గురువైన ఆ రోజే బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించాడు అన్నారు. రికార్డింగ్ నెంబర్ 15 అయిపోయింది.